పర్సన్ ఒకడే కదా, పర్సన్ ఒకడే కానీ ఇద్దరు రెండు రకాల రియాక్ట్ అవుతున్నారా లేదా? ఒకవేళ ఈయన అంత ఫేమస్ అనుకో, అంత అట్రాక్టివ్ అనుకో, ఇద్దరికి అట్రాక్టివ్ ఉండాలి కదా, ఇద్దరికి ఉండాలి కదా అట్రాక్టివ్. ఒకరికి ఎందుకున్నాడు? ఎందుకంటే ఈయన అది ఇస్తున్నారా ఆ ప్రాముఖ్యత ఆయనకు, ఈ పర్సన్ ప్రాముఖ్యత ఎవరు ఇస్తున్నారు? మనం ఇస్తున్నాం ప్రాముఖ్యత. ఈయన ఇస్తలేడు ఫలానా పర్సన్, మనం ఇస్తున్నాం. అందుకే మన హీరో ఈయనకు. సో ఎవరిపైన ఆధారపడి ఉంటున్నది ఇవన్నీ? మన పైన. అలాగనే ఏదన్నా ఆలోచన వచ్చినా వస్తాయి, 1,00,000 ఆలోచనలు వస్తాయి, కానీ దానికి ప్రాముఖ్యత మనం ఇస్తామా లేదా అన్న దానిపైన దాని ప్రభావం ఆధారపడి ఉంటుంది. అది చిన్న పిల్లలాగా పుట్టింది, సింహం పిల్లలాగా పుట్టింది, దాన్ని ఆహారం ఇస్తూ దానికి మటను చికెను పెడుతూ దాన్ని ఆ ఆలోచన ఏం చేస్తాం? పెంచి దాంతో ఏడుస్తూ ఉంటాం. అర్థమైందా? దానికి ఆహారం మనమే ఇచ్చినాం, మటన్ చికెన్ మనమే పెట్టినాం, మాంసం మనమే పెట్టినాం. దాని తర్వాత బాధపడేది ఎవరు? అరే నన్ను నాకు ఎప్పటికీ ఈ సమస్య ఉన్నది, ఆ సమస్య ఉన్నది, ఆ ఆలోచన వస్తున్నది, ఈ ఆలోచన వస్తున్నది. దానికి ఎవరిస్తున్నారు? దానికి ఆహారం ఎవరిస్తున్నారు? మటన్ ఎవరిస్తున్నారు? చికెన్ ఎవరిస్తున్నారు? మనమే ఇస్తున్నాం. అది పెరిగిన తర్వాత అరే నాకు చాలా ఇబ్బంది ఉన్నది, నాకు నిద్ర వస్తలేదు, నాకు చాలా బాధగా ఉంది, నాకు నొప్పిగా ఉన్నది, నాకు టెన్షన్గా ఉన్నది, నాకు ఫ్రస్ట్రేషన్గా ఉన్నది. ఎవరు చేసుకున్నారు? అది కేవలం వచ్చింది, అది పోవడానికి వచ్చింది, దాన్ని పట్టుకొని మనం చేస్తాం. సో ఇది మంచిగా అర్థమవుతుందా? ఇది ఒకవేళ మీకు మంచిగా అర్థమైతే మీ 90% సమస్యలు సాల్వ్ అయిపోతాయి. 90% సమస్యలు మనమే ఈ రకంగా సృష్టించుకుంటాం. సో డైవర్ట్ అయిపోతాం. మనం ఏమైందా? డైవర్ట్. సో డైవర్ట్ బయటి విషయం మనల్ని చేయట్లేదు, డైవర్ట్ మనం సొంతగా అవుతాం. డైవర్ట్ అర్థమవుతుందా మీకు? మనము ఫర్ ఎగ్జాంపుల్ ఏదో పనిలో ఉన్నాం, ఆ పని నుండి డేవియేట్ అయినాం, ఆ పని నుండి డేవియేట్ అయి మళ్ళీ ఏదో ఆలోచనలు పడ్డాం. సో ఏదో ఆలోచనలు మనం పడుతున్నాం, ఎవరు చేయట్లేదు. దానికి ప్రాముఖ్యత ఫర్ ఎగ్జాంపుల్ ఈ పంచేంద్రియాలకు ఏదన్నా కనిపించినా, ఏదన్నా ఏ విషయమన్నా అట్రాక్ట్ చేసిన ఈ పంచేంద్రియాలను, లేకపోతే మనసు కూడా ఒక ఇంద్రియం కదా. మనసు ఏంటిది? 6వ ఇంద్రియం. దాన్ని ఏమంటారు? 6th సెన్స్. మనసు ఏంటిది? 6వ ఇంద్రియం. అంటే దాంట్లో ఏదైనా ఆలోచన ఇచ్చినా మనం అఫెక్ట్ అవుతామా లేదా? పంచేంద్రియాలు దేనన్నా చూసినా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాగలింది, అరే వస్తున్నాయి, అరే బంగాళం వస్తున్నాయి, అరే గార్డెన్ బాగున్నది, ఆ పక్షి బాగున్నది, ఆ జంతువు బాగున్నది. దేనికి అట్రాక్ట్ అవుతున్నాం? మన కళ్ళే లేవు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళు లేవు, అది బాగున్నదా చెడు ఉన్నదా? అది అంటే ఇంపార్టెన్స్ ఎవరిస్తున్నారు? ఇంపార్టెన్స్, ఆ ప్రాముఖ్యత మనం ఇస్తున్నాం. దాంట్లో లేదు, అది మనం ఇస్తున్నాం దానికి ఇంపార్టెన్స్. అది ఉన్నది అట్రాక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్ అట్రాక్టివ్, నీ కళ్ళు లేవు, ఏం చేస్తాం? చలో అది అట్రాక్టివ్ ఉన్నది, నలుగురు చూస్తున్నారు, నలుగురికి 4 రకాలు ఉన్నది. అది ఒకరికేమో సింహం నచ్చుతుంది, ఒకరికి నచ్చదు, ఒకరికేమో ఓకే అనిపిస్తుంది, ఒకరికేమో 100% నడుస్తుంది, ఒకరికేమో 75% నడుస్తుంది, ఒకరికేమో 55, ఒకరికేమో 0. నాకు నచ్చదు, నాకు ఏమి నస్తాయి, లేదా నాకు పులి నస్తాయి, నాకు పులి కాదు నాకు సింహమే నస్తాయి. అర్థమైందా? సో ఎవరు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? వాళ్ళు ఇస్తున్నారు, దానికంత లేదు, మనం ఇస్తాం. మనం ఆలోచన కూడా అలా ఆ రకంగానే శక్తినిస్తాం, ఆ రకంగానే శక్తినిస్తాం. ఈ పంచేంద్రియాలకు శక్తిని ఇచ్చేది మనమే. చూపు చూసింది కేవలం చూడడం పని, శక్తిని ఇచ్చే పని చూపు దగ్గర లేదు. కానీ అది ఆ గతంతో కంపారిజన్ అయిన వాళ్ళే అది కావాలంటాం కదా. కావాలనడం అంటే ఏంటిది? శక్తిని ఇయ్యడం. నువ్వు న్యూట్రల్గా లేవు,
న్యూట్రల్గా లేవు. నువ్వు న్యూట్రల్గా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ బస్ వస్తున్నది, కార్ వస్తున్నది, బైక్ వస్తున్నది, ట్రైన్ వస్తున్నది, ఫ్లైట్ వస్తుంది. నువ్వు ఉరికి ఎక్కుతున్నావు దాంట్లో. నువ్వు ఉరుకుతున్నావు, బైక్ ఎక్కుతున్నావు, కార్ ఎక్కుతున్నావు, ఆటో ఎక్కుతున్నావు, ఫ్లైట్ ఎక్కుతున్నావు, ట్రైన్ ఎక్కుతున్నావు. ఒకరేమో ఎక్కుతున్నారు, ఒకరేమో సపరేట్గా నిలబడ్డారు. సపరేట్గా ఒక పర్సన్ కార్ వచ్చింది ఎక్కేసాడు, ఒక పర్సన్ బైక్ వచ్చింది ఎక్కేసాడు, ఒక పర్సన్ ట్రైన్ వచ్చింది ఎక్కేసాడు, ఒక పర్సన్ ఏమో స్టెబుల్గా నిలబడ్డాడు. ఏం చేస్తారు? పోతున్నాయి, వస్తున్నాయి, పోతున్నాయి, వస్తున్నాయి, పోతున్నాయి. ఎక్కుతున్నాడు, దిగుతున్నాడు, ఎక్కుతున్నాడు, ఎక్కిండా మళ్ళీ దిగాల్సిందే కదా. ఎన్నో కూడా దిగాల్సిందే కదా. మళ్ళీ అది మంచిగా లేదంటున్నాడు, డ్రైవర్ బాగా లేదంటున్నాడు, అందరూ గొడవ పెట్టుకుంటున్నాడు, డబ్బులు ఎక్కువ అంటున్నాడు, మళ్ళీ దిగుతున్నాడు. మళ్ళీ ఇది కాదంటున్నాడు, ఏసీ వద్దంటున్నాడు, ఏసీ కావాలంటున్నాడు, లేదు చిన్న కార్ వద్దంటున్నాడు, పెద్దది కావాలంటున్నాడు, లేదు పెద్దది వద్దంటున్నాడు, చిన్నది కావాలంటున్నాడు. గొడవ ఎవరికి అవుతున్నది ఎక్కువ? ఇన్వాల్వ్ అయ్యే పర్సన్ ఎక్కువ గొడవ అవుతుంది. అంతేనా? ఏ పర్సన్ అయితే పోయి దాంట్లో మధ్యలో పోతున్నాడో, దాంట్లో ఎక్కాలని ప్రయత్నం చేస్తున్నాడో ఆయనతోటి గొడవ ఎక్కువ. ఈ పర్సన్ తోటి ఏమన్నా ఉన్నాయా? అవి వస్తున్నాయి. అలాగనే ఆలోచనలకు కూడా మనం ఇంపార్టెన్స్ ఇస్తామా ఇయ్యమా అన్నది మన పైన ఆధారపడి ఉంటుంది. ఆలోచన ఆటోమేటిక్ వస్తుంది, కానీ దానికి ఆహారాన్ని ఇస్తామా అన్నది, దానికి శక్తిని ఇస్తామా అన్నది మన పైన ఆధారపడి. నువ్వు ఎంత శక్తి ఇస్తే అంత బలంగా అవుతుంది, ఎంత బలంగా అయితే అంత నేను పరేషాన్ చేస్తాను. అర్థమైందా? సో ఇది ఈ ఒక్క విషయం మంచిగా అర్థమైంది అనుకోండి మీకు. క్రేవింగ్ కూడా ఎవరిస్తున్నారు దానికి శక్తిని? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మత్తు కావాలా లేదా స్మోకింగ్ ఏదైనా కావాలి, ఎవరిస్తున్నారు? అదైతే పుట్టింది, ఆలోచన వచ్చింది, ఆలోచనకు ఆహారాన్ని ఎవరిస్తున్నారు? అది పెద్దగా పెరుగుతూ ఉన్నది, సింహంలాగా తయారవుతున్నది, ఏనుగులాగా తయారవుతున్నది, మనల్నే తొక్కేస్తున్నది. మళ్ళీ లేచిన వాళ్ళే మళ్ళీ ఆహారం ఇచ్చేసిన మళ్ళీ తొక్కేసింది. అది తొక్కుతా ఉన్నది, మనం పడుతూ ఉన్నాం, లేస్తూ ఉన్నాం. మనకు అర్థం శక్తి ఎవరిస్తున్నారు? బయట ఎవరు? ఆ మందు కోటలు ఇవ్వట్లేదు, లేకపోతే ఇంకో విషయం ఇవ్వట్లేదు. శక్తిని మనం ఇస్తున్నాం, శక్తిని మనం ఇస్తున్నాం. సో ఆ రకంగా మీరు మైండ్ ఫుల్నెస్ మీది డిస్టర్బ్ అవుతుంది. ఏమవుతుంది? మీరు ఒక పని చేస్తూ ఉన్నారు, దాంట్లో నిమగ్నమై ఉన్నారు, మీకు ఒక ఆలోచన వచ్చింది, లేకపోతే బయట నుండి ఒక విషయం కనిపించింది, వినబడ్డది. అప్పుడు ఏమవుతున్నారంటే మీరు ఈ శక్తిని అటాక్ చేస్తున్నారు. మీరు ఇస్తున్నారు, అరే బయటికి వెళ్ళి వాంతుడు గొడవ పడు. ఏమంటున్నావు? నువ్వు డీజే అంతా పెద్దగా పెడితే నాకు చదువు అయితే లేదండి. సౌండ్ ఎక్కువ పెట్టడం మూలంగా నాకైతే వాంతుడు గొడవ పడుతున్నావు. నీ వెహికల్స్ మూలంగా నాకు స్టడీ అయితే లేదా, లేకపోతే ఆ టీవీ మూలంగా స్టడీ అయితే లేదంటున్నావు, లేదా ఆ సప్పుడు మూలంగా స్టడీ అయితే లేదంటున్నావు. కానీ నువ్వు ఇస్తున్నావు శక్తిని, నువ్వు శక్తిని ఇస్తున్నావు. సార్ ఇప్పుడు సౌండ్ పెట్టారు, డీజే పెట్టారు అంటున్నారు కదా, మన ఇంట్లో మనం ఉంటాం, మనకు చాలా ఎఫెక్ట్ వస్తుంది. ఆ సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి సార్? అదే ఇట్ ఈస్ కంప్లీట్లీ మన పైన డిపెండ్ ఉంది. ఎందుకు? అది ఫర్ ఎగ్జాంపుల్ సౌండ్ చెప్పలే కదా, చాలా సౌండ్ ఉన్నది. సో సౌండ్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదో చదువుతున్నావు, ఫర్ ఎగ్జాంపుల్ చదువుతున్నావు, సౌండ్ వస్తున్నది. ఇది ఏ రకంగా డిస్టర్బ్ చేస్తుంది? నువ్వు దానికి ఇంపార్టెన్స్ ఇస్తానే, దాన్ని పట్టించుకుంటానే. నువ్వు పట్టించుకుంటున్నావు అంటే శక్తిని ఇస్తున్నట్టు, ఇది డైవర్ట్ చేసేసినావు అక్కడ. నువ్వు నీ రీడింగ్ పైన ఉన్నావు అనుకో, నీ కళ్ళు చూస్తున్నాయి కదా, నీ కళ్ళు చూస్తున్నాయి కదా, ఆ సౌండ్ వచ్చి దానిపైన పడతలాగా అయిపోయిందా? కనిపిస్తలేదా? అర్థం చేసుకోవడానికి ఇన్ జనరల్ అయితే అది ఓకే. నేను ఇన్డెప్త్ చెప్తున్నా, నేను లోతుగా చెప్తున్నా. నేను చెప్పేది ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నది ముందు ఉన్నది, సో చూస్తున్నాం, ఆ సౌండ్ వస్తున్నది, ఈ సౌండ్ వస్తున్నది, రావట్లేదు. మీరు చూడండి చుట్టుపక్కల ఈ కాన్సెప్ట్ అర్థమైన వాళ్ళు, లోతుగా అర్థమైన వాళ్ళు ఏమే
కట్ చేస్తాను.